కడప జిల్లా చక్రాయపేట మండలం కుమారకాలువ వద్ద పాపగ్ని నదిలో పడి 2 యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతులు పెండ్లిమర్రి మండలం కార్పురెడ్డిగారి పల్లెకు చెందిన జయవర్ధన్ రెడ్డి, జయంతిరెడ్డిలుగా గుర్తించారు. బంధువులు ఇంటికి వచ్చి సరదాగా ఇసుక క్వారీ వద్దకు వెళ్లిన యువకులు క్వారీ గుంతలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్రమ ఇసుక త్రవ్వకాల వల్లే తమ పిల్లలు చనిపోయారంటూ క్వారీ వద్ద గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాలతో పాపగ్ని నదిలో గ్రామస్తులు ఆందోళన నిర్వహించి క్వారీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. అక్రమ ఇసుక త్రవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Please subscribe to N3 TV.